రజనీకాంత్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జైలర్ 2. అయితే రజనీకాంత్ గారు ఈ జైలర్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బెటయాన్. ఈ బెటయాన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే బెటయాన్ మూవీ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే రజనీకాంత్ గారు ఈ బెటయాన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జైలర్ 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు రజనీకాంత్ గారు. చూడాలి రజనీకాంత్ గారికి ఈ జైలర్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రమ్యకృష్ణ గారు ఈ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ గారు ఈ జైలర్ 2 మూవీకి ముందు జైలర్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. అయితే జైలర్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే జైలర్ మూవీతో రమ్యకృష్ణ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రమ్యకృష్ణ గారు జైలర్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్ గారితో ఈ జైలర్ 2 మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు రమ్యకృష్ణ గారు. చూడాలి రమ్యకృష్ణ గారికి ఈ జైలర్ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జైలర్ 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జైలర్ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ జైలర్ 2 మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ జైలర్ 2 మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక జైలర్ మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ జైలర్ 2 మూవీతో రమ్యకృష్ణ గారికి ఇంకా రజనీకాంత్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.